ఫస్ట్ ఈ వాయిస్ ని చేశానని చెప్పి ఫస్ట్ ఎవరిని చేసావు? ఏ ఎవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడిపేది ఎరాటిక్ ఉంది. నేను పడిన కష్టం అంతా ఇంత కదా. నీ ఫ్రీక్వెన్సీలో బాగా చేసే వాయిస్? బారుకి వెళ్తుంది, అది బీరు కొడుతుంది, పబ్కి వెళ్ళి డాన్సులు చేస్తుంది. ఆడవాళ్ళ జడల గురించి చెప్తా, అన్ని కొత్త కూడా బాగా వైరల్. జడల లేకపోతే కొత్తిమీర కట్ల అర్థం కావట్లేదు అన్న. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి పాడ్కాస్ట్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. సరదాగా ఓ అరగంట సేపు నవ్వుకుంటూ ఈ పాడ్కాస్ట్ని ఎంజాయ్ చేద్దాం. సో ఈ అరగంట సేపు నవ్వించడానికి మనతో కామిక్ ఆనంద్ ఉన్నాడు. ఆనంద్, వెల్కమ్ టు దాత్రి. నమస్తే అన్న. నమస్తే సార్. హాయ్. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాత్రికి నన్ను ఇన్వైట్ చేసినందుకు దాత్రి అంటే ఆ టీం అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనంద్, అసలు ఫస్ట్ జనరల్గా మిమిక్రీ చేసేవాళ్ళు, వాయిస్ చెప్పేవాళ్ళు, మిమిక్రీ ఆనందనం, మిమిక్రీ ఇట్లా దాన్ని పెట్టుకొని మిమిక్రీ వేరుమారు ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. ఈ కామిక్ని ఎందుకు పెట్టుకున్నావు? ఎక్కడ స్టార్ట్ అయింది కామిక్ ఆనంద్గా? కామిక్ ఆనంద్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూల్ డేస్లో ఎక్కువగా మాస్టర్స్ని, స్కూల్ టీచర్స్ని వాళ్ళని ఇమిటేషన్ చేసేవాడిని అనమాట. వాయిస్ కాదు, వాళ్ళ వాకింగ్ స్టైల్ ఎట్లా ఉండేది ఇట్లా చేసేవాడిని. తర్వాత నేను మాకు వీక్లీ ఒక 1 మూవీ వేసేవాళ్ళు అనమాట. నేను హాస్టల్లో చదువుకునేవాడిని. ఆ మూవీ చూసి అందులో సీన్లు నేను ఇమిటేషన్ చేసేవాడిని. అందులో వచ్చిన జోకుల్ని ఇట్లా నేను స్కూల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అవి ప్రజెంట్ చేయడం ఇట్లా జరిగేది అనమాట. ఇట్లా చేస్తున్న టైంలో ఇది దాన్ని మిమిక్రీ అంటారని కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు కామెడీ చేసేవాడిని పిలిపించండి రా, కామెడీ ఆనంద్ గారిని పిలిపించండి. అట్లా ఇట్లా కామెడీ ఆనంద్ కాస్త కాలేజీ డేస్కి వచ్చిన తర్వాత కామిక్ ఆనంద్గా సార్లు అందరూ. అంటే మిమిక్రీ అనేది చాలా మందికి ఉంటుంది. ఒకటి నువ్వు స్టాండప్, అప్పటికే నేను జోక్స్ బాగా ప్రజెంట్ చేసేవాడిని అనమాట. జోక్స్ చెప్పడం క్లాస్లో అందరినీ. ఒకవేళ నేను అప్పుడు ప్రాక్టీస్లో ఉండేవాడిని, మిమిక్రీ ఎక్కువ ప్రాక్టీస్లో ఉండేవాడిని. జోక్స్ మీద కంటిన్యూ చేసేవాడిని అనమాట. ఆ జోక్ అప్పుడు కామిక్ ఆనంద్ మిమిక్రీ కన్నా కామిక్ ఆనంద్ మిమిక్రీ ఇట్లా ఉంటే నీకు ఒక నేమ్ బ్రాండ్ అనేది ఎట్లా ఉంటుంది. మిమిక్రీ అనేది బేసిక్గా అందరికీ మిమిక్రీ చేసే వాళ్ళు అందరికీ ఉంటుంది. ఇట్లా అని నాకు కాలేజ్ డేస్ నుంచి ఇది ఇక్కడ ఇట్లా రన్ అవుతుండేది. సో మొత్తానికి కామిక్ ఆనంద్ అయిపోయారు. సో బేసిక్ ఏంటంటే జనరల్గా ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మన కష్టం ఎంత ఉంటుందో లక్ అలా ఫేవర్ చేయాలి. అవును. సో ఎక్కువ కష్టపడ్డావా, సింపుల్గా అలా నీకు రావాల్సిన గుర్తింపు ఫస్ట్ వచ్చింది? నేను పడిన కష్టం అంతా ఇంత కాదనమాట. ఎందుకంటే ఒక్కొక్క టైంలో నేను స్టేజ్ కోసం నేను ఎగ్జామ్స్ని వదిలేసి వెళ్ళిపోయేవాడిని అనమాట. ఎట్లా అంటే ఇది ఒక పిచ్చి, ఒక వ్యసనం అంటారు కదా. ఒక్కొక్కటికి సిగరెట్ అంటే బానిస, ఒకటికి మందుకి ఎడిక్ట్ అవుతారు. అట్లానే నేను మిమిక్రీకి బాగా అట్లా నా మైండ్ అంతా అదే రన్ అయ్యేది అనమాట. అంటే అప్పుడు ఫస్ట్ టైం మనం స్టేజ్ ఎక్కి క్లాప్స్ కొట్టుతున్నప్పుడు అదొక మనకు ఒక థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. అది రాను రాను నార్మల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే అదొక చాలా ఇదో మనమే ఇంకా ఇది అన్న ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. చేయగా వినగా చప్పట్లు కూడా మనకి ఎట్లా అంటే మనం ఇది కాదు ఇంకా ఏదో ఉంది ఆ ఫీల్ అట్లా అనేది నాకు కంటిన్యూ అవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ అయితే తెలియకుండా వచ్చేసావు, ఇది మిమిక్రీ అని కూడా తెలియకుండా ఇమిటేట్ చేస్తూ ఫస్ట్ వచ్చేసావు. నీకు ఫస్ట్ ఊహ తెలిసాక ఎవరిని ఫస్ట్ ఈ వాయిస్ని చేశానని చెప్పి ఫస్ట్ ఎవరిని చేసావు? అంటే ఊహ తెలిసిన తర్వాత నేను బాబు మోహన్ గారిని, పిచ్చకొట్టుడు సుధాకర్ గారిని వీళ్ళని ఇమిటేషన్ చేసేవాడిని అప్పట్లో. ఇప్పుడు నేను ట్రెండీగా అప్కమింగ్ వచ్చే వాళ్ళని కూడా వాళ్ళని చూడడం, వాయిస్ ఫాస్ట్గా క్యాచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో బాబు మోహన్ గారిని, ఓల్డ్ యాక్టర్స్ని ఇమిటేషన్ చేసేవాడిని. సో ఫస్ట్ బాబు మోహన్ గారితో స్టార్ట్ చేసావు. సో అయితే ఇప్పుడు జనరల్గా దీంట్లోకి వచ్చాక ఎలా ఉంది? హ్యాపీగా ఉంది? అంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు కదా, మనీ కూడా. ఎందుకంటే మనం మిమిక్రీను ఏ ఆర్ట్ ఫామ్ తీసుకున్నా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళకంటే తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పిచ్చోడు అలా, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏంది ఇదేమన్నా
ఆ కూటికి వస్తుందా గుడ్డకు వస్తుందా అని. అదే స్టార్టింగ్లో నేను అట్లానే ఫేస్ చేసేవాడిని అనమాట. నాలో నేను మాట్లాడుకుంటూ ఉండేవాడిని రోడ్డు పైన వెళ్తున్నా, లేకపోతే నలుగురిలో ఉన్న పక్కకి వెళ్ళి ఏదో నేర్చుకోవాలనే తాపత్రయం. ఎట్లా ఉండేదంటే ఏదో ఒక వాయిస్ నాకు వినిపించిందంటే దాన్ని నేను ఏదో రకంగా ప్రాక్టీస్ చేసి వినిపించాలి. చూసేవాళ్ళు క్లాసులోకి వెళ్ళి కూడా నేను ఏదో అన్ఎక్స్పెక్టెడ్ నాకు తెలియకుండా నేనే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. నేను ఎటు వెళ్ళినా, ఆ వాష్రూమ్కి వెళ్ళినా, ఎట్లా పోయినా సరే ఈడేంటి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు, వీడు మాట్లాడుకుంటున్నాడు ఏంటి అని ఇట్లా అనేవాళ్ళు అనమాట. అవన్నీ ఇప్పుడు నాకు ఒక స్వీట్ మెమోరీస్గా ఉండిపోయినాయి. నీకు ఫస్ట్ అదే మిమిక్రీ చేసినప్పుడు కాంప్లిమెంట్గా ఎంత అమౌంట్ హ్యాపీ అనిపించింది, అదే దీనికి కూడా మనీ వచ్చింది అనే హ్యాపీనెస్ ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో నేను ఇలా బయటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు నేను ఒక వేరే ప్రపంచంలో ఉండేవాడిని. హాస్టల్లో చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు హాస్టల్లోనే చదువుకున్నా. ఇది బయటకు వచ్చిన తర్వాత బయట ఇలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. కాలేజీకి వచ్చిన తర్వాత కాలేజీ స్టేజెస్ మీద చేయడం, అక్కడ ఎంకరేజ్ చేయడం అట్లా చేసేవాడిని. అక్కడికన్నా చాలా ఫీర్ ఉండేది అనమాట. కాలేజీ అంటే మా కాలేజీ సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి కాలేజ్ అనమాట. అక్కడ కొన్ని వేల మంది స్టూడెంట్స్, వాళ్ళందరి ముందు పర్ఫార్మెన్స్ చేయడం నాకు ఒక ఫీర్ ఉండేది. అట్లానే ఒక రమణ సార్ అని కొంతమంది కల్చరల్ డిపార్ట్మెంట్ ఉండేదన్నమాట. వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను టాప్ మిమిక్రీలో మనకి ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ రికార్డ్ అయితే తీసుకున్నాను. తర్వాత కాంపిటీషన్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ప్లేస్ వచ్చేది. మనకి స్టేట్ వైడ్గా ఫస్ట్ ప్లేస్ మిమిక్రీలో తీసుకొచ్చాను కాలేజీ తరపు నుంచి. ఒక్కొక్క టైంలో నాకు కాలేజీకి ఎక్కువ వెళ్ళేదానికన్నా కాంపిటీషన్స్కి వెళ్ళేది ఎక్కువ అనమాట. నాకు అటెండెన్స్ ఉండేది, నాకు ఎగ్జామ్ ఫీజులు కూడా కట్టేవాడినో కూడా తెలియదు అనమాట. అంతా కాలేజీ మేనేజ్మెంట్ మొత్తం చూసుకునేది అంతా. అట్లా చూసుకున్న సందర్భంలో నేను మనీ తీసుకున్నది ఎక్కడంటే, ఒక మెజిషియన్, నేను కాలేజీ ఒక ప్రోగ్రామ్ చేస్తుండగా ఒక మెజిషియన్ చూశాడు. నా ప్రోగ్రామ్ చూసి బయట ప్రోగ్రామ్ ఉంటుంది తీసుకెళ్తాను. అప్పటి వరకు నాకు బయట ఇలా షోస్ ఉంటవి, డబ్బులు ఇచ్చి ప్రోగ్రామ్స్ పెట్టించుకుంటారని కూడా నాకు తెలీదు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లో అట్లా తెలిసిందనమాట. ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు, ఫస్ట్ ఒక 200 ఇచ్చాడు. అబ్బా చాలా హ్యాపీనెస్ అనిపించింది. అలా నేను స్టేజ్ కోసం చూసేవాడిని, అట్లాంటిది నన్ను పిలిచి మరి 200 ఇచ్చాడు. అవి నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. అట్లా ఆయనతో రెగ్యులర్ తీసుకువెళ్ళడం. తర్వాత కాలేజ్ డేస్ నుంచే మళ్ళీ నా షో కలెక్టర్లో వీళ్ళు చూడడం, గవర్నమెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా నన్ను అక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా నన్ను అక్కడ అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ గవర్నమెంట్ ఈవెంట్లో కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇదేంటి ఇలా చేస్తే డబ్బులు ఇస్తారా అంటే అనిపించేది అనమాట. ఇట్లా చేస్తే డబ్బులు ఇస్తారా, అప్పటి వరకు తెలియదు నాకు. తర్వాత ఆయన ఒక్కొక్క రోజు తీసుకెళ్దాం 300, 400, 500 అలా 600, 2000 వరకు ఇచ్చాడు అనమాట. ఇంకొక మెజిషియన్ అనమాట, శ్రీనివాస్ గారని, ఏలూరు శ్రీనివాస్ గారని మెజిషియన్ అనమాట. అట్లా ఎన్నో కొన్ని 100 షోలు చేశాను ఆయనతో. అట్లా అదే నా ఫస్ట్ హ్యాపీనెస్ అనమాట. ఇంకా దాంతో నాకు ఇంకా ఇంకా అది పెరిగింది అనమాట. అప్పుడు ప్రోగ్రామ్స్ ఇట్లా బయట జరిగితే అనేది నాకు అప్పటి వరకు తెలీదు. మిమిక్రీకి కానీ ఇట్లా అసలు బయట స్టేజ్ షోస్ అనేవి నాకు అప్పటి వరకు తెలీదు. ఇంకోటి, నువ్వు సిఆర్ రెడ్డి కాలేజ్ అంటే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ చాలా మంది కళాకారులు వచ్చినట్టు కదా, దానికి స్పెషల్ నేమ్ కూడా ఉంది సిఆర్ రెడ్డి కాలేజ్. ఇంకో మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసింది, మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు. కాలేజ్ ఇచ్చినదే నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేను అనమాట. కాలేజీ సపోర్ట్ కానీ అది నిజంగా సపోర్ట్ చేయడం, చదువుకునే వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం క్రికెట్ అంటే స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే నిజంగా అలాంటి కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. అంటే మిమిక్రీ చేయడం, ఇప్పుడు సంగీతం పాటలు పాడేవాళ్ళు అంటే ఏదో జస్ట్ ప్యాషన్గా తీసుకుని అప్పుడు ఆ స్టేజ్ వరకు పాడతారు, అప్పుడు డ్యాన్స్ వేస్తారు, వదిలేస్తారు కాదు. నేను ఇక ఇందులోనే ఉండిపోయాను. నాకు ఇంకా ఒకవేళ నేను జాబ్ చేసినా నేను ఇందులో ఉన్నట్టుగా నేను ఇందులో సంపాదించుకున్నంతగా నేను సంపాదించుకోలేకపోయేవాడిని. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే కలమ్మ తల్లిని నమ్ముకునే ఉన్నాను. సో సక్సెస్ అయ్యాను, అది నేనైతే చెప్తున్నాను. జేబుని నింపుకోవాలనుకోవాలా, మనసు హ్యాపీగా ఉంటే అదే నేను కోరుకున్నది. అదే మా జనరల్గా చెప్పినట్టు మిమిక్రీలో చాలా మంది అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు వన్స్ మిమిక్రీకి ఈ స్ట్రీమ్ లోకి వచ్చాక అర్థమైపోయి ఉంటుంది. అవునవును, గ్రేట్ సీనియర్ వేణుమాధవ్ గారు. అవును,
మిమిక్రీలో చేసిన అద్భుతాలు చాలా చాలా మంది ఉన్నారు వరుసగా. నిన్ను ఇన్స్పైర్ చేసే పర్సన్ ఎవరంటే అలా చూస్తున్నప్పుడు? నా చిన్నప్పుడు దూరదర్శన్ టైంలో వేణుమాధవ్ గారు చూసేవాడిని, సీనియర్ వేణుమాధవ్ గారి ఆయన అలాంటి టైం అది. నీకు ఎవరు, నీకు ఊహ తెలిసే టైంకి వీళ్ళు మిమిక్రీ భలే చేస్తున్నారు చాలా మంది, శివారెడ్డి అంటే నీ ఏజ్కి నువ్వు చాలా మందిని చూసుంటావు. అవును, అప్పటికి నాకు ఇంటర్నెట్ అవైలబుల్గా లేదు. వన్స్ నాకు టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది అనమాట. ఎట్లా అంటే టీవీ 9లోనో ఎందులోనో ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అందులో కార్టూన్ బొమ్మలు వచ్చాయి అనమాట. అందులో ఒక ఫేస్, ఆ వాయిస్ ఎవరు ఇస్తున్నారు అనేది తెలీదు. పొలిటికల్ ఎవడు కూడా. తర్వాత తెలిసింది ఆయనతో నేను చూసినటువంటి టీవీలో ఆ షో చూసిన తర్వాత నా చేతిలోకి మొబైల్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నేను మిమిక్రీ, ఇంకా నా సెర్చింగ్ అంతా అదే కదా, అది తెలుసుకున్న తర్వాత గుంటూరు శివ అని ఒక అన్నయ్య మంచి పరిచయం. ఆయన తర్వాత శివారెడ్డి గారు కానివ్వండి, నేరెళ్ళ వేణుమాధవ్ గారు కొన్ని వేల గొంతుకులను అవలేలగా అనుకరిస్తూ ఉంటారు. ప్రపంచ స్థాయిలో ఆయన అంతా ఇంకా అందరినీ ఇంకా నా ఓన్ నేను క్రియేట్ చేసుకున్నా. అంటే వాయిస్ పట్టుకోవడం అనేది వాళ్ళని చూసి నేర్చుకున్నాను అనమాట. కొన్ని నేనే కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం, నేనే రాసుకోవడం అంతా కూడా ఇందులోనే చేసుకునేవాడిని. ఇంకా ఇంతసేపు మనం అసలు వాయిస్ మీద వచ్చాం. నీకు బాగా అనిపించే నీ ఫ్రీక్వెన్సీలో బాగా చేసే వాయిస్, అలాగే నీకు బాగా అప్లాస్ తెప్పించిన స్టేజ్ షో మీద ఏ వాయిస్, ఒక డైలాగ్ చెప్పు. నాకు బాగా మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ అప్పుడే ఇది మన సప్తగిరి గారు పరుగు మూవీలోనే నేను ఆయన్ని అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ మిమిక్రీలో నేను చేశానేమో అన్న, ఫస్ట్ టైం నేను పట్టుకున్నానేమో అన్న ఫీలింగ్ నాకు ఉండేది అనమాట. సప్తగిరి గారు తర్వాత ప్రేమ కథ చిత్రంకి వచ్చిన తర్వాత ఆయన వాయిస్ మంచి అప్లాస్ తీసుకొచ్చి నాకు చాలా ఒక మంచి, అంటే కాలేజ్ డేస్లో చేస్తుంటే ఒక హ్యాపీనెస్. అప్పుడు ఆయన వాయిస్ యూనిక్ అనమాట. ఆయన వాయిస్ మీకోసం, మన దాత్రి ప్రేక్షకులందరి కోసం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, ఆ ఏడిపేది ఎరాటిగా ఉంది డ్యూట్, నువ్వు ఏడ్చావా చిట్ తల్లి, నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగి నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తా. ఒరే సుధీరా, ప్రవీణ, ఈ యాడ్ నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లలు అడిపోతున్నాయి, వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తానా, మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికా? మగజాతి ఆనుముత్యా, నేను యాడ పడితే ఆడ కొడతావక్క, చూసుకునే పనిలా. సప్తగిరి తోటి మంచి అప్లాస్ వచ్చింది. చాలా షోల్లో చేశాను, చాలా షోలో చేశాను. ఇట్లా ఈయనది మళ్ళీ రీసెంట్లీ ఇంకా కొత్తగా యూనిక్గా అంటే డిఎస్పి గారి వాయిస్, అప్పుడు దేవశ్రీ ప్రసాద్ గారి వాయిస్ మిమిక్రీ ఆర్టిస్ట్. మీరు అంటే నేను చూడలేదన్నమాట చేసిన వాళ్ళు, నేను కూడా మంచి ఆ వాయిస్ చాలా జనరల్ గా స్క్రీన్ మీద కనిపించే హీరోలు మహా అయితే డైరెక్టర్లు వాళ్ళు చేస్తారు, అంటే ఎక్కువ ఫెమిలియర్ అని. అవును, దేవిశ్రీ గారు ఫెమిలియరే కానీ చెయ్యాలని థాట్ ఎందుకు వచ్చింది ఫస్ట్? ఎందుకంటే ఆయన ఒక ఆడియో లాంచ్ లో మాట్లాడుతున్నారు అనమాట, ఇదేదో భలే డిఫరెంట్ గా ఉంది, స్టైలిష్ గా ఈయన మాట, ఈయన పాట, ఈయన డ్రెస్సింగ్ స్టైల్ ఒక టైప్ లో ఉండేది, బాగుండేది అనమాట. ఆయన ఆడియో లాంచ్ లో పాటలు పాడుతూ ఉంటారు అనమాట, మాట్లాడుతూ ఉంటాడు. హలో హాయ్ ఎవ్రీబడీ. ఓకే, మీ ఫస్ట్ టైం అయితే దేవిశ్రీ గారిది నువ్వే. ఆయన ఎట్లా అంటే, హలో హాయ్ ఎవ్రీబడీ, ఓకే ఏంటి బామ్మగారు బాగున్నారా? నిన్ను చూడగానే చిట్టుగుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నాయే. ఏంటి ప్రభ కావాలా? ఓకే, నీటిలోని చేప వచ్చి నేల మీద పడ్డట్టు మంచు గిల్లా కొట్టేసుకుంటుందే. సో ఇట్లా నైస్. మొత్తానికి అయితే ఇంకొకటి కామన్ క్వశ్చన్, జనరల్ గా ఏదైనా టాలెంట్ ఉండి ఓ పాట పాడేవాడు, మిమిక్రీ చేసేవాళ్ళకి అమ్మాయిలు కూడా మంచిగా అసలు ఫాలో అయిన ఉంటుంది అనమాట. అవునంటే ఉంది. ఏమంటారు నిన్ను జనరల్ గా? అంటే ఫస్ట్ నుంచి నేను ఏంటంటే నా కాలేజ్ డేస్ అంతా నాకు ఓన్లీ ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్ లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి,
ఇప్పటికీ స్టేజ్ పైన వచ్చే యాంకర్స్ కానీ ఉండి వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఆటోమేటిక్గా చెమటలు పడడం షేక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు లైక్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, మనం మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు. అదంతా నార్మల్ అయిపోయింది ఇంకా. ఎందుకంటే స్టార్టింగ్లో బాగానే ఉండేది. ఎందుకంటే అప్పుడు చాటింగ్లు చేయడానికి మెసేజ్ ఇదంతా సరదాగా ఉండేది అనమాట. ఇంకా నాకు తెలిసిన తర్వాత ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది అనమాట. సో అది పక్కన పెడితే జనరల్గా ఈవెంట్లు అయినా ఏదైనా కానీ మనల్ని వాడుకునే వాళ్ళు ఉంటారు, మనకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఉంటారు, మిక్స్ అయి ఉంటారు. అవును. కొంతమంది ఈవెంట్ చేసి డబ్బులు ఇవ్వరు. అవును. సో నువ్వు గమనించింది ఏంటి, అరే ఇది చేయకూడదు లేదా అలర్ట్గా ఉండాలని ఏ విషయాలు అనిపించింది? ఏ విషయాలు అంటే కొన్ని విషయాలు మనకి అట్లా మైండ్లో అలా ఉండిపోతాయి అన్నమాట. కొంతమంది మనల్ని ఎందుకు అలా చేస్తారో తెలియదు, కానీ మన ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత మంచిగా నడిపించేసిన ప్రోగ్రాం అక్కడ ఉండడు ఈవెంట్ మేనేజర్, ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఫోన్ చేస్తే అంతా అక్కడ అప్పటికే వాళ్ళ దగ్గర కస్టమర్ దగ్గర పేమెంట్ తీసుకుని, ఇప్పుడు అంటే ఇవి షోలు ఏంటంటే పబ్లిక్ డేట్స్ ఉంటాయి కదా, జాతరలు ఇలాంటి సంబంధించిన తర్వాత ఒప్పుకుంటారు అలాంటి వాళ్ళు. మనం ఫంక్షన్ హాల్లో చేసే వాటికి అలాంటివి ఉండవు. ఈ జాతరలో ఇవి మనం పిలవడం, మనకి అడ్వాన్స్ కూడా పంపించేస్తారు. మనకి ఎంత నమ్మకాన్ని కల్పిస్తారంటే చాలా నమ్మకాన్ని కల్పిస్తారు అనమాట. మన ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఎవరితో ఫోన్ చేపిస్తే అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారంటే, అన్న అక్కడ ప్రోగ్రామ్ అటర్ ఫ్లాప్ అయిపోయింది అన్న, ఇంకా అమౌంట్స్ ఇవ్వలేదు. మనం అక్కడ వాళ్ళు మనకి ఎవరో ఒకరు కాంటాక్ట్ అవుతారు కదా, వాళ్ళు ఏమంటారు పేమెంట్స్ అన్నీ చేసాం, అప్పుడే అడుగుతూ ఉంటాం పేమెంట్స్ అన్నీ అప్పుడే చెప్తారు, పేమెంట్స్ అయిపోయినాయండి, స్విచ్ ఆఫ్, ఏం చేయాలో తెలియదు అనమాట. అందుకే వాళ్ళ కొంతమందిని దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం ఎట్లా అంటే ఏదో అంటారు కదా, జాగ్రత్తగా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫీల్డ్ అంతా కూడా జర్నీ, మేము చేసే అటువంటి కళాకారుడు చేసే జర్నీ ఎవరు చేయరు, ప్రపంచ యాత్రికుడు కూడా చేయడం అనమాట. ఎందుకంటే నిత్యం లేచిన దగ్గర నుంచి అక్కడ ప్రోగ్రామ్ 1 hour 2 hours అయినా సరే జర్నీ ఎంత అలసిపోతారు అనమాట, బాడీ కానీ ఎంత టైర్డ్ అయిపోతాం. అది ఇంకోటి, నువ్వు చాలా మంది మనుషులను కలుస్తుంటావు కదా, ఎందుకంటే మిమిక్రీ అంటే పక్కన పోయి ట్రైన్ జర్నీ చేసాం అనుకో, అవును, ఏదైనా స్పెషల్గా అనిపిస్తే వాళ్ళ వాయిస్ పట్టడం, అవును, ఏరియాని బట్టి. అవును, నీకు బాగా టిపికల్గా ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఒకలా మాట్లాడతారు, అవును, ఏలూరు ఒకలా, విజయవాడ ఒకలా, గుంటూరు ఒకలా. నీకు బాగా అంటే ఒక ఏరియా పర్సన్ని తీసుకున్నప్పుడు ఏది బాగా అనిపిస్తుంటుంది చేస్తూ ఉన్నప్పుడు? ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం, శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడే మాట యాస అదొక స్టైల్ ఉంటుంది. ఇక్కడ మన ఏలూరు కానీ గోదావరి స్లాంగ్ అంతా ఒకలా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎంతవరకు అంతా కొట్టే విధంగా ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కటి ఎట్లా అంటే మన యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్గా మనం స్టేజ్ ఎక్కినప్పుడు ప్రాపర్గా ఉంటుంది మన లాంగ్వేజ్ అంతా కూడా. పలానా ప్రాంతం వాడు పలానా ఇది కూడా అనేది కూడా కొంతమందిలో భావన ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి చేస్తున్నాం అక్కడ నుంచి, అదేనైతే తెలియదు. ఒక ఏంటంటే ప్రాపర్గా ఉండాలి, అటు మనం యాసలో దొరకకూడదు. ఇదంతా నేనంతా డిజైన్ చేసుకుంటా ప్రోగ్రామ్, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసిన పర్సన్లో నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఒక స్కూల్ అనుకో, ఒక పెక్యులర్గా ఇప్పుడు ఒక డైలాగు లేకపోతే ఇప్పుడు ఒక సారం, మీకు ఎంతో మంది టీచర్లు ఉంటారు కదా, సరదాగా అనిపించేది, ఈయన మాట్లాడితే సరదాగా ఏదో ఒక ఊత పదం ఉంటుంది మనిషికి. అవునవును. అట్లా నువ్వు అబ్జర్వ్ చేసిన వాటిల్లో అరే ఇది భలే ఉంది ఇలా మాట్లాడేవాడు సార్ అని నిన్ను అంటే నీ మైండ్ లో చెరిగిపోని మనుషులు కొంతమంది ఉంటారు కదా ఈ జర్నీలో, అలాంటి వాళ్ళు ఏమన్నా వాళ్ళు మాట్లాడే విధానం? అదే మా కాలేజీ ప్రిన్సిపాలే ఉండేవారు అనమాట. ఆయన ఎట్లా మాట్లాడేవారు అంటే ప్రతిదానికి డిఆర్ అంటూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఇంకొక ఆయన ఉంటాడు అనమాట, అంటే ఆయన పేరు మెన్షన్ చేయకూడదు కానీ ఆయనకి ఏంటంటే ఏది మాట్లాడినా నాలుగు కొరుకుతూ మాట్లాడతాడు అనమాట. నాలుగు కొరుకుతూ మాట్లాడతాడు ఆయన. అంటే ఆయన క్యాజువల్ గా ఎరా అబ్బాయి ఇటు రారా అన్నా సరే, ఎరా అబ్బాయి ఇటు రారా ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకొకటి మా ప్రిన్సిపాల్ గారు ఒకసారి ఏమైందంటే, ఆయన వేరే ప్రాంతం, ఆయన కూడా ఏదో గుంటూరు ఇదనుకుంటా, మాకు ఇక్కడ జాబ్. ఆయన ఒకరోజు ఏం జరిగిందంటే, నేను అంతా స్టేజ్ షోకి మొత్తం అంతా వేస్తే ఆయన ఏదో అనౌన్స్మెంట్ చేసినట్టు నేను వెళ్ళిపోయి స్టేజ్ మీద అనౌన్స్ చేశాను.
కాలేజీ ప్రిన్సిపాల్ అనమాట. ఆఫ్రికా అది ఎట్లా చేశానంటే అప్పటికప్పుడు సరదాగా క్రియేట్ చేశాను అనమాట. డియర్ స్టూడెంట్స్, ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నవి కాబట్టి డియర్ పేరెంట్స్, డియర్ క్లాస్ లీడర్స్, మీరందరూ కూడా వచ్చి ఈ కల్చరల్లో పార్టిసిపేట్ చేయాలి. మీరు రాకపోతే ఒక్కొక్కరికి 100 రూపాయలు ఫైన్ వేస్తా, గోళ్ళ దూకిన వాళ్ళకి 200 రూపాయలు ఫైన్ వేస్తా. ఈ టైప్లో స్టేజ్ మీద స్టేజ్ పైన లేరు, తర్వాత తెలుసుకుని నేను ఎప్పుడు ఫైన్ వేస్తాను అన్నాను. నుంచోబెట్టారు అనమాట. కొద్దిసేపు సరదాగా చేశాను సార్ ఏదో, అంటే కనబడకుండా ఫస్ట్ అనౌన్స్ చేసేసారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి స్లాంగ్ మనది మాండలికం మారుతూ ఉంటుంది, పోతూ ఉంటాయి అన్నమాట. కానీ అదే ప్రాంతీయ భాషలను ఇమిటేషన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం కామెడీ చేసేటప్పుడు కూడా ఎలాంటి వ్యంగ్యం లేకుండా, ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళు సరదాగా ఉండే విధంగా ఉండాలి. అంతకుమించి ఓవర్ కామెడీ కూడా చేయను. అది ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అట్లా ఫ్యామిలీ పరంగా అమ్మ వాళ్ళు హ్యాపీనా? అమ్మ నాన్న అందరూ కూడా హ్యాపీ. ఉంచుకున్నది బాగుంది, అందరూ హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా. వాళ్ళు నన్ను ఇలా రేపు ఈ వీడియో చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఏ వీడియో వచ్చినా ఫస్ట్ చూసేది మా అమ్మ నాన్న. ఎందుకంటే నేను ఎక్కువగా ఫోన్లు కూడా రెస్పాండ్ అవును అనమాట. అంటే ఏదో వర్క్లో ఉన్నాడు ఏదో అని వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఊర్లో ఒక మంచి గుర్తింపు, ఫ్రెండ్స్ కానీ అందరి దగ్గర ఒక పలానా కామిక్ ఆనంద్ అనేది అందరికీ ఇప్పుడు గోదావరి జిల్లాలో కానీ ఒక పలానా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది తెలుసు అందరికి ఐడియా. మన పేరెంట్స్ మనల్ని ఎంత నమ్మినా పక్కన మాత్రం కొంతమంది ఉంటారు. అవును, వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకు చదువుకోమని వినేవాడుగా. విని నీ ఫీలింగ్ ఏంటి? వీళ్ళకి ఒక్కరోజు సమాధానం చెప్దామని ఎలా ఉంది చెప్పు. ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో నేను MBA కంప్లీట్ చేశాను. జాబ్ చేస్తే బాగుంటుంది కదా, జాబు లేదు, ఈ టైం ప్రోగ్రామ్స్ లేవు. అంటే ఇక్కడికి హైదరాబాద్ రావడం కొత్తలో, అక్కడ ఉన్నప్పుడు కూడా మనం ఆర్కెస్ట్రాస్ ఇవి ఎక్కువగా ఉండేవి అనమాట. ఇక్కడ పరిచయాలు తక్కువ నాకు. అప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యేవాడిని ఇక్కడ. అప్పుడు ఆ టైంలో వాళ్ళు కూడా అన్నారు, ఎందుకు నాన్న జాబ్ చేసుకోవచ్చు కదా. ఇట్లా లేదమ్మా నేను ఇందులోనే ఉన్నాను, ఇదే ప్రాణం అనుకున్నాను, ఇందులోనే బ్రతుకుతా, చావైనా బ్రతుకైనా ఇందులోనే. అది నేను ఒకటే చెప్పాను. తింటాకే లేకపోయినా ఉంటాను కానీ ఇంకా కళ లేకుండా బ్రతకలేను. అసలు అంటే ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా ఆనంద్? అంటే ఇంత గట్టిగా దీని మీద ఉన్నావంటే కేవలం ఆర్ట్లో, అంటే ఏదో ఒక ఆర్ట్ ఫామ్లో నా లైఫ్ ఉండాలంటే ఎందుకు అంత ఇన్స్పైర్ చేసింది? అది చెప్పట్లేనా? అది చెప్పట్లని కాదు, అది నాకు అంటే ఒక స్టేజ్ వచ్చేసరికి మన మైండ్లో ఏదైనా బలంగా నాటితే అది ఇంకా అది అలానే ఉండిపోద్ది అంటారు కదా. అంటే మీకు చెప్పడం అన్నట్టు మర్చిపోయి స్టార్టింగ్ లెవెల్లో నేను మాకు అక్కడ ఫెస్టివల్స్ జరిగాయి అనమాట. నేను చదువుకున్నది అక్కడ ఒక వ్యక్తి వచ్చి మిమిక్రీ చేశాడు. అదే నేను ఫస్ట్ బాబు మోహన్ చేయడం కూడా ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన 2-3 వాయిస్లు చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో ఏంటనేది నాకు తెలియదు. అక్కడ నుంచి ఆ రోజు ఉదయాన్నే నేను అదే నా మైండ్లో నాటుకుపోయింది. ఇంకా అక్కడ నుంచి అంతకుముందు నేను సార్లు ఎలా నడుస్తారో నాకు ఎలానో ఇది చేస్తూ ఉండేవాడిని. ఇంకా అలాంటిది స్పాట్లో అది చూసేసరికి అసలు మిమిక్రీ అంటే ఏంటో కూడా తెలియని వాడిని చూసి ఇదే అయిపోయాను అనమాట నాలో నేను. అప్పటి నుంచి బలంగా ఇటు రావాలనుకున్నాను, వచ్చావు. అండ్ అది అంటే తెలియని వయసులోనే నేను మిమిక్రీ నా 6th క్లాస్ స్టాండర్డ్లో ఆ స్టూడెంట్స్ ఇంకా 6th క్లాస్ స్టాండర్డ్ అంటే ఎట్లా ఉంటారు, అది వాళ్ళ మైండ్లో ఏదన్నా బలంగా నాటుకుందంటే ఏదన్నా చేయాలన్నా కసి మన చిన్నప్పటి నుంచి ఏదన్నా ఉంటే అది దాని మీదే ఫోకస్. బయటకు వచ్చిన ఒకవేళ ఎవరన్నా మంచిగా పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా, లేకపోతే డాక్టర్ అవుదాం అనుకున్నా ఆ స్టేజ్ నుంచే మొదలవుతుంది మనలో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది అనమాట. ఇది అవ్వాలి, ఇది చేయాలని.
దానికోసమే ఇలా నేను కూడా అట్లానే వచ్చినండి. నీ టాలెంట్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి అంటే వెంట్రులాక్విజం కూడా చేస్తున్నాం. అవును. ఎవరి దగ్గర హెల్ప్ తీసుకున్నావా, లేదు నీ అంతటి నువ్వే అసలు ఏంటిది అని తెలుసుకొని ప్రాక్టీస్ చేసి నీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకున్నావా? అదే చెప్తున్నాను. నేను మా గురువు గారు మెజిషియన్ శ్రీనివాస్ గారు, ఆయన వెంట్రులోకిస్ట్ అండ్ మ్యాజిక్ షో ఒకేసారి అట్ ఎన్ టైం 2 బొమ్మల్ని ఇటొక ఈ తొడ మీద 2 బొమ్మలు పెట్టి చేస్తూ ఉండేవాడు అనమాట. అప్పట్లోనే నేను ఆయన స్క్రిప్ట్ అంతా నేను మైండ్లో, ఇప్పటికీ నేను చేసేది కూడా ఆయన అప్పట్లో వాళ్ళు ఆర్టిస్టులు అందరూ కూడా చాలా నాణ్యతతో కలిగినటువంటి వారు అనమాట. ఆయన షో చూస్తే అట్లా ఎవరైనా సరే అట్లా స్టన్ అయిపోతారు, అట్లా ఉండిపోతారు అనమాట. ఆయన మ్యాజిక్ షో కానీ వెంట్రులోకిజం కానీ. వెంట్రులోకిజం ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మంకీతో చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గర నాకు పరిచయాలు తక్కువ, ఇలానే నాకు మంచి అన్నయ్య, ఒక మంచి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు పర్సన్స్ నాకు మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు. నాకు తెలిసింది మిమిక్రీ ఒకటే. నేను స్టేజ్ ఎక్కితే నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, నాకు ఏం చేయాలో తెలియదు. పలానా ఇప్పుడు నేను ఆ వాయిస్ చేయబోతున్నానని చెప్పి అది చేస్తూ ఉండేవాడిని. కానీ నేను యాంకరింగ్ ప్లస్ ఇంకా వెంట్రులోకిజంలో ఇంకా షైన్ అవ్వడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇద్దరు సపోర్ట్ చేశారు. వాళ్ళు ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఇవ్వడం, మంచిగా వాళ్ళ త్రూ నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యాను అనమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే డొనాల్డ్ డక్ సతీష్ అని అన్నయ్య, ఒక బవిరి శివ అని ఇద్దరు మంచి ఆర్టిస్టులు అనమాట. బవిరి శివ అంటే బవిరి రవి గారి అన్నయ్య. నాకు స్టార్టింగ్ ఇక్కడ అంటే కరోనాకు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇట్లా నా పొజిషన్ చూసి ఆ ఇంట్లో నాకు భోజనం పెట్టాడు, చక్కగా మంచిగా చూసుకోవడం కానీ. ఆ తర్వాత నాకు మంచి డాల్, ఆయన ఎలాంటి డాల్ అయితే వాడుతున్నాడో అలాంటి డాలే నాకు ఇప్పించాడు అనమాట. మంచి ప్రోగ్రామ్స్ డొనాల్డ్ డక్ సతీష్ అన్న దగ్గర నేను యాంకరింగ్ ఎట్లా చేయాలి, గేమ్స్ ఎట్లా ఆడించాలి. ఇక్కడ మిమిక్రీతో ఒకటే నడవదు హైదరాబాద్లో. ఇక్కడ యాంకరింగ్ ఉండాలి, ఆశ్చర్యం, మనం మాట్లాడే విధానం అన్నీ కూడా కొంతవరకు అన్నయ్య వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఆల్రౌండర్ అయి ఉండాలి, అంతే కదా. అవును. ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ జనరల్గా ఒక పెక్యులియర్గా డిఫరెంట్గా ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ సినిమాల్లో యాక్ట్ చేస్తే, లేకపోతే సినిమా ఆర్టిస్టులు క్రికెట్ ఆడితేనో, లేకపోతే ఎగ్జామ్ రాస్తుంటేనో, ఇట్లా ఒక థీమ్ తీసుకుంటారు. నువ్వు ఎలాంటి అంటే ఒక డిఫరెంట్గా ఏం ప్రయత్నించావు, దానికి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? నేను అలా ఇప్పుడు ఎట్లా అంటే ఒకే క్యారెక్టర్నే, ఇప్పుడు సీరియస్ క్యారెక్టర్ ఉందనుకోండి, ఇప్పుడు అదే క్యారెక్టర్కి కమెడియన్కి ఇస్తే ఎట్లా ఉంటుందని చూపించేవాడిని. ఆ తర్వాత అప్పుడు ఒక్కొక్క టైంలో స్టార్టింగ్లో బారుకి వెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకి వెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చేయాలా వద్దా, ఈ పాటనే అలా వైరల్ అయిపోయింది అనమాట. మిలియన్స్లో వ్యూస్ పోయినాయి. అదే పాటని చంద్రబాబు నాయుడు గారు అయితే పాడితే ఎలా ఉంటుంది అనేది పాడాను. ఏం తమ్ముళ్ళు, బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది, ఇలాంటి అమ్మాయి లవ్ చేయాలా వద్దా అని అడుగుతున్నా అధ్యక్ష. ఇది పద్ధతి కాదండి, మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. ఇలా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన పాడితే ఎలా ఉంటుంది, ఇవాళ మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది, లవ్ చేయాలా వద్దా చిట్టు తల్లి, బంగారు తల్లి, ఇది పద్ధతి కాదమ్మా, నీ పద్ధతి విధానం మార్చుకోవాలి. ఇదే పాటని మళ్ళా వైఎస్ ఆయన చెల్లెలు గారు వచ్చి పాడితే ఏ విధంగా పాడతారని, బారుకెళ్తుంది, బీరు కొడుతుందన్నా, పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది, లవ్ చేయాలా వద్దా, మా అన్న జగన్ అన్న వస్తే లవ్ చేస్తాడమ్మా, ఈ టైప్లో. అంటే నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, యువత ఏమవుతుంది, బారుకెళ్తుంది, అది బీరు కొడుతుంది, పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది, లవ్ చేయాలా వద్దా. ఇది నేను ఒకటి చెప్పుతున్నా, యువత అందరూ కూడా మంచి మార్గంలో పోవాలి. ఇదే రోసే గారు సీరియస్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి పాట పాడండి సార్ అంటే, బారుకెళ్తుంది, అది బీరు కొడుతుంది, పబ్కి వెళ్ళి డాన్సులు చేస్తుంది, లవ్ చేయాలా
లవ్ చేయాలో వద్దా, ఒక పక్క పెద్ద మనిషిని నన్ను పట్టుకుని లవ్ చేయమంటావా, నీకు మతం మాట్లాడుతావు మత లేకుండా మాట్లాడతావా పా. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మన హీరోస్లోకి వచ్చేస్తే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. బారుకి వెళ్తుంది, అది బీరు కొడుతుంది, పబ్కి వెళ్ళి డాన్సులు చేస్తుంది. లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా. ఇట్లా ఒక్కొక్క వాయిస్ని ఇట్లా తీసుకుంటూ పోయేవాడు అనమాట. ఈ ఫార్మాట్ లో చేసి ఇట్లా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా చేస్తే. అందరు హీరోలు చేసినప్పుడు ఇప్పుడు మహేష్ బాబు అలా ఒక 20-30 మంది వస్తే చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇట్లా చేస్తూ పోయేవాడు. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు కదా. ఒకప్పుడు అంటే కృష్ణ, శోభన్ బాబు కొంచెం లిమిటెడ్ గా ఉండేది. అవును. ఇప్పుడు పెరిగిపోయింది స్పేస్. ఎంత మంది అంటే కొత్త హీరోలు, పెద్ద హీరోలు పక్కన పెడితే మళ్ళీ సెకండ్ జనరేషన్, మళ్ళీ ఇంకో జనరేషన్, యూత్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా ఆనంద్. అందులో అంటే నువ్వు జనరల్ గా క్యాచ్ చేసినప్పుడు ఈ కొత్త హీరోలు వచ్చినట్టు ఎవరిది కొంచెం టఫ్ అనిపించింది? అంటే ఒక రోజులో కాకుండా కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలనిపించింది వాయిస్ ఎవరిది? అంటే స్టార్టింగ్లో నేను షాజీ షిండే గారికి బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేవాడు. ఆయన అందరూ కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టు ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వీరప్పన్న పట్టుకోవడానికి మేము నానా చంకలు నాగుతుంటే మీరు వెళ్ళి వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, తిరిగి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకేనా, మాకు లేదా అని అడుగుతున్నా. ఎప్పటికైనా క్రిమినల్స్ పట్టుకునే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్, ఏకైక డిపార్ట్మెంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్. ఇట్లా ఈయన వాయిస్ పట్టుకోవడానికి కొంచెం నాకు టైం తీసుకున్నా. తర్వాత రాను కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇంకా వాళ్ళ హీరోస్ ఎవరున్నా సరే వాళ్ళు ఎక్కడ పట్టుకోవాలో వాళ్ళకి ఒక మోడ్యులేషన్ ఉంది. ఈజీగా పట్టుకోగలుగుతున్నాం. వాయిస్ని చేంజ్ చేయడానికి ఈజీ అవుతుంది, వాళ్ళ డైలాగ్ చెప్పడానికి ఈజీ అవుతుంది. ఇంకా ఏదో కొత్తగా ఏదో చేయాలి. వీళ్ళు కాదు, పబ్లిక్ ఫిగర్స్ ఉంటారు కొంతమంది. ఎట్లా ఉంటారంటే మీకు తెలుసు, ఇప్పుడు జబర్దస్త్లో వచ్చేవాళ్ళు కొంతమంది అని చెప్పేసి చమ్మక్ చంద్ర గారు వాయిస్ని ఇమిటేట్ చేశా. ఆయన ముందు ఆయన ఇమిటేషన్ చేశాను అనమాట. ఆయన ఎట్లా ఉండేదంటే, ఆపరా నీ బిందులో నా ఉంగరం. ఏమండి కౌశల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. మన ఇద్దరు ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి, పదండి మీ సోఫాలో కూర్చుందాం. అరే రాములా, ఆడదాన్ని నమ్మావంటే సర్వం సంకనాకి చేస్తుందరా రాములా. ఆపరా నీ బిందులో నా కరేపాకు. ఇట్లా ఈ టైపు. తర్వాత ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి గెటప్ శ్రీను గారు. హలో బాబాయ్, ఇప్పుడు ఏం కావాలి నీకు? చెప్పాలి కదరా బాబు, చెప్పకపోతే ఎలారా బాబు? త్వరగా దాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా బాబు. ఇట్లా తర్వాత ఇంకా డిఫరెంట్ చేయాలి, ఇంకా ఏం చేద్దాం అంటే యూట్యూబ్లో కొంతమంది ఫేమ్ అవుతున్నారు. యూట్యూబ్కి వచ్చేసరికి మన గరికిపాటి గారు, ఆయన ఆ మధ్యకాలంలో పానీపూరి గురించి చాలా అద్భుతంగా వివరించారనమాట. పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం. సరిగ్గా వాడొక మురుక్కాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుక్కాలో కూడా మహా 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 పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయి అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. ఇట్లా అట్లనే ఆడవాళ్ళ జడల గురించి చెప్తా. అన్ని కూడా బాగా వైరల్. జడల లేకపోతే కొత్తిమీర కట్ల అర్థం కావట్లేదు అమ్మా. ఎక్కడ చూసినా కొత్తిమీర కట్ల. అండ్ రీసెంట్ గా ఈయన కూడా కోయ్ బాగా ట్రెండింగ్ పట్టావా? అదే నేనంతా అంటే కోయ్ అనేది ఒక పాటను తీసుకుని కొంతమంది పాడితే ఎట్లా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ అదే ఈ పాటని కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే చందమా కోయా కోయ్ కోయ్ ఇదే పాటని మన ఎంఎస్ నారాయణ గారు ఫుల్ డ్రింకింగ్ లో ఉండి పాడితే ఎలా ఉంటుంది? అబ్బా క్వార్టర్ బాటిల్ కోయా కోయా బామారే చందమామ కోయా కోయ్ మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎమ్మంటే ముందు యష్ అంటే సోడా, మందులో సోడా కలుపుని తాగే నారాయణ. ఏమంటారు సార్? ఇలా ఆయన పాడితే ఇలా ఉంటుంది. తర్వాత ఇదే పాటని మన కొండవలస లక్ష్మణరావు గారు పాడితే ఆయన అయితే ఇలా పాడతారు. ఏటిదే వచ్చి ఏటి మాట్లాడితే వేటి
కోయారే కోయ్ కోయ్ కోయా బామారే చందమామ కోయా కోయ్ కోయ్ కోని కోయ్ నేను ఒప్పుకోను అయితే ఓకే కోని కొత్త ఎవరు ఒప్పుకుంటారు ఏంటి? అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంకా ఇట్లా స్టైల్ మారుతూ ప్రకాష్ రాజ్ గారు రే నేను మోనార్క్ని, నన్నెప్పుడు కూడా మోసం చేయలేడు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారే చందమామ కోయా కోయ్ కోయ్ ఎవడో కోచిన కోడిని నాకెందుకురా, నేను మోనార్క్ని, నన్నెవడు కూడా మోసం చేయలేడు. ఇంక ఇదే సీనియర్ రావు గోపాలరావు గారు పాడితే ఎలా ఉంటుంది? ఓరు 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 నీ తస్వరన్న బొడ్డు ఇటు ఏజు బార్ అయిపోయింది, టోన్ వీక్ అయిపోయింది. కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ కోయా కోయ్ కోయ్ మరదే తస్వరన్న బొడ్డు డొక్కలో తని డిక్కీలో కూర్చోబెట్టేయగలను. నువ్వు ఏడవడానికి ఎక్కువ, నవ్వడానికి తక్కువ, ఇది కావాలా మరి ఇంకేమన్నా కావాలా చెప్పండి అయ్యా. అది గొంతు మీద స్ట్రైన్ ఇవ్వదా? ఎందుకంటే అదే నేను ఎక్కువ ఏం చేస్తాను అంటే కూలింగ్ లో ఉండడానికి ప్రయత్నించిన ఎక్కువ. ఇప్పుడు రాగానే నాకు కూలింగ్ ఎక్కువైపోయింది. ఇబ్బంది పడుతున్నా, కొంచెం ఇబ్బంది అయిపోయింది. తర్వాత నేను కూలింగ్ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏది కూడా నా దగ్గరికి దరిదాపుల్లోకి రానివ్వను అనమాట. అది మెయింటైన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. రీసెంట్గా అంటే ఈ జొన్నగడ్డల డీజే టిల్లు అవును, వాయిస్ కూడా అవును, డిఫరెంట్ గా ఉంటది. అవును, సిద్ధు జొన్నగడ్డ, అవును, సిద్ధు జొన్నలగడ్డ, సిద్ధు వాయిస్ కూడా, సిద్ధు వాయిస్ డీజే టిల్లు తర్వాత అసలు వెరీ డిఫరెంట్ గా అయిపోయింది. అవును, చాలా ఈజీగా భలే ఉంటుంది అది. అది అతని వాయిస్ లో, సిద్ధు వాయిస్ లో చేస్తే ఎలా ఉంటుంది. అండ్ రీసెంట్ గా సిద్ధు అనే కాదు, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన విశ్వక్సేన్ అయినా, సిద్ధు, విశ్వక్సేన్, వీళ్ళందరూ కొత్త ట్రెండ్. ఇంకా వీళ్ళు ఇంకా అయితే నార్మల్ గా అయితే కొన్ని ఉంటాయి అనమాట. ఎట్లా ఉంటుంది అంటే మిమిక్రీలో కొన్ని మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, నేను వేరే వాయిస్ లో కంఫర్ట్ ఉండాలి, మాట్లాడే వాయిస్ లో కంఫర్టబుల్ గా ఉంటాయి. అలా కాకుండా అది నేర్చుకున్నది మాత్రమే ప్రజెంట్ చేయడం, అప్పుడు మాత్రమే వాయిస్ వస్తుంది అనమాట. మనం ఆ వాయిస్ తో మాట్లాడదాం అని ప్రయత్నిస్తే ఫేడ్ అవుట్ అయిపోద్ది. అలా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముందు కూర్చున్నారు, చెప్పండి, చాలా బాగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఇదే మాదిరిగా మీరు ముందుకు పోవాలి, అదే మాదిరిగా ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అంటే ఈయన నార్మల్గా క్యాజువల్గా మాట్లాడగలుగుతాం. అదే ఒక కొన్ని కొన్ని వాయిసెస్ అట్లా సెట్ కావు. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? నిజానికి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి యాంకరింగ్ చేస్తున్నారు. ఒక మనిషిలో ఉన్నటువంటి కళని, నైపుణ్యాన్ని బయట పెడతాం అంటే మామూలు విషయం కాదు. బ్రదర్, ఎప్పుడు కూడా మీరు నాకు సపోర్ట్గా ఉండడం నేను మంచిగా అనుకుంటున్నాను. తెలుగు ప్రజలందరూ కూడా ఒక మంచి యాంకర్గా మిమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా మాట్లాడే విధానం వేరు, డైలాగ్ చెప్పే విధానం వేరు. ఆ వెర్షన్ చూపించడం అయితే కొంతమంది ఒక పర్టికులర్గా కొంతమంది అలా మాట్లాడలేరు. డైలాగ్ ప్రాక్టీస్ అయ్యమంటే డైలాగ్ మాత్రమే ప్రజెంట్ చేస్తాం, అది మిమిక్రీలో ఉన్నది. ఈ కొత్త వాళ్ళు ఇంకా తీసుకోలేదు, ఆ జోన్ లోకి ఇంకా వెళ్ళలేదు. చూస్తున్నా నేను, అంటే ఆయన మాట్లాడేది, అరే అక్క, అందులో నువ్వేడున్నావు అక్క, మొత్తం నేనే ఉన్నా, నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు పక్కా రాధిక, ఇట్లా తీసుకుంటా ఉంటా. అంటే ఆడియన్స్ ప్రేక్షకుల కోరిక మేరకు అక్కడ ఏది కాదనకుండా వాళ్ళ కోసం ప్రజెంట్ చేస్తాం అనమాట. ఆ టైప్లో ఈ మాండలికం ఒక వేరు అనమాట. ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ డైలాగ్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ అబ్జర్వేషన్ ఉంటుంది. డైలాగ్ చేస్తే తర్వాత వాయిస్ ఎట్లా వస్తుందో చూసుకోవాలి. 1కి 10, 100 సార్లు అయినా 200 సార్లు అయినా చేసుకుంటూ ఉండాలి. మొత్తానికి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నేను చేసేది ఏంటంటే, ఇప్పుడు నేను 10 minutesలో 100 వాయిసెస్ ఒకటి చేశాను. అది మంచి సూపర్ వైరల్ అయింది. 100 వాయిసెస్ అది చేసి భారత్ టాలెంట్ ఆఫ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకున్నాను. కళారత్న అనే బిరుదు తీసుకున్నాను. ఇంకా నేను ఏంటంటే, ఇప్పుడు ఒక డిఫరెంట్, ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఏదన్నా చేయాలని కొన్ని నేను పర్టికులర్గా నేను చేసే యూనిక్ వాయిస్లు కొన్ని ఫీల్డ్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు మనం యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఒక పర్సన్ వస్తుంటాడు అన్నమాట, అందరికీ హెల్ప్ చేస్తుంటాడు.
హర్ష సార్ హర్ష సార్. ఆయన వాయిస్ మా మిమిక్రీ ఆర్టిస్ట్లో ఫస్ట్ చేసిన Attempt చేశాను. ఆయన ఎట్లా చెప్తారంటే మనం కొన్ని షార్ట్ వీడియోస్ చూస్తున్నప్పుడు హాయ్ ఈ స్కూల్ బాయ్ కళని ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ని మేము సేకరించాం. ఆ లిస్టులో ఒక అబ్బాయి అయితే స్కూల్ ఫీజు అంత ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. సో క్లియర్ వాయిసెస్ ఈవెన్ నా అన్వేషి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆటగాళ్ళు అందరూ ఒక దగ్గరికి వచ్చేసారు. మీ అమ్మ బాబులు పేరు తింటారంటే తిరుగుతారు అంటారు ఏంట్రా అట్లా. అంటే కొన్ని ప్రేక్షకుల కోరిక మేరకు మన వాయిస్కి సూటబుల్గా ఉండే కొన్ని వాయిస్లు ఉంటాయి అనమాట. అవన్నీ మనం స్టడీ చేయాలి బాగా. అది సో అలా నీ పెక్యులర్ వాయిస్ లో హర్ష వచ్చింది, నా అన్వేషి, ఇంకా ఇప్పుడు ఎవరు? నేను డిఎస్పి గారు చేసిన డిఎస్పి గారు సప్తగిరి అని చాలా. ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు, మన మద్దాలి శివారెడ్డి, ఈ సినిమా రేసుగురం సినిమాలో వాళ్ళిద్దరు మధ్య జరిగే సంభాషణ ఉంటుంది అనమాట. అది నేను ఎవరైనా మాట్లాడేటప్పుడు మామూలుగా ఎక్కువగా హీరోస్ మాత్రమే ఇమిటేషన్ చేస్తుంటారు. మామూలుగా అల్లు అర్జున్ గారు అనగానే అందరూ అల్లు అర్జున్ గారు వాయిస్ని మాత్రం ఇమిటేట్ చేస్తారు. నేను అవతల పక్క ఉన్న విలన్ని హీరో ఏదో అన్న మీద ఉన్నటువంటి కోపంతో అక్షణంలో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానవాడు, ఆడు మామూలుడు కాదు, ఆడు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆడు ఆసుపత్రిలో ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే వస్తాడు అన్న భయం కూడా లేకుండా ఎలా తిరుగుతున్నావు ఇలా? మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ మద్దాలి శివారెడ్డి. రాయ్, నీ గురించి నాకు చెప్పు, నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలు పెట్టొద్దురా. రేసులో నన్ను అందుకొరకు రన్నర్ని కాదు, రేసు గుర్రానే. ఈ స్లాంగ్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు పుష్పకు వచ్చేసరికి ఇదేందో తెలిసిన సారు, నా ఒంట్లో పాడే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉన్నాడు. ఇదే సార్ నా బ్రాండు. ఈ పుష్ప 2 వచ్చేసరికి ఇంకా ఉంటుంది అనమాట. దమ్ముంటే పట్టుకోరా షెకవద్దు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. మళ్ళీ భుజాన గొడ్డలేసి పోతారా నేను అడుగుకేసి ఇట అట్లా ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎస్జే సూర్య గారు రీసెంట్ టైంలో చాలా ఏదో వచ్చాడు వెళ్ళాడు రిపీట్ డైలాగ్ చాలా ట్రెండింగ్. అదే ఆయన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆయన యాక్షన్ సీన్స్ అన్ని మారిపోతుంటాయి అన్నమాట. మహేష్ బాబు ఒక సినిమాలో నేను ఒక్కడనే స్పైడర్ సినిమాలో ఒకలా ఉంటుంది. మొన్న వచ్చిన సరిపోదా శనివారంలో డైలాగ్ అనమాట, టాయిలెట్స్ ఎక్కడున్నాయా అని నన్ను అడుగుతాడేంది సోదా వీడు. టాయిలెట్స్ ఎక్కడున్నాయో చెప్పే వాళ్ళ కనిపిస్తున్నాడా నేను నీకు? అన్నయ్య సీఎం వచ్చాడన్నయ్య, బారిగేట్ దగ్గర నుంచున్నాడు. హిట్ మ్యాన్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్, మళ్ళీ వస్తాడన్నయ్య, మళ్ళీ చంపుతాడన్నయ్య, మళ్ళీ రిపీట్ అన్నయ్య. కొట్టించుకునే నవ్వుతున్నాడు ఏంది సుధా వీడు. వస్తున్నా లైన్ లో ఉండు సుధా. నిజంగా ఒక అరగంట సేపు అలా నవ్వించావు, ఎంటర్టైన్ చేసావు. అండ్ ఇంకా అంటే రీసెంట్ టైంలో ఇండియాలో కాకుండా ఇంకా ఎక్కడెక్కడ షోస్ ఇచ్చావు? సో ఆఫ్రికాలో ఇచ్చాను, అబ్రాడ్ కంట్రీస్ మాత్రమే తిరిగాను. ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి అన్నమాట, అవి కూడా వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇయర్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుతాయి అన్నమాట. నువ్వు ఏవైతే అనుకున్నావో నీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలి, టాలెంట్తో పాటు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే ఎన్ని చేసినా కోటి విద్యలు కోటి కొరకే. అవును. సో మనం ఎంత టాలెంట్ ఉన్నా దానికి తగ్గ గుర్తింపు రానప్పుడు కొంతమంది తెలుసు కదా, అంటే ఆ కళను మధ్యలో వదిలేసేసే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఎప్పటికీ చేతి నిండా డబ్బులు, జీవితం అంతా సంతోషం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.